అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్నందుకు గ్రామంలోని దాదాపు 300 కుటుంబాలను బహిష్కరించాలని బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన ముదిరాజ్ కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీ బహిష్కరించడం తమకు ఆవేదన కలిగిస్తుందని ముదిరాజ్ సంఘ కుటుంబ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో ఇసుక రవాణాను అడ్డుకున్నందుకే తమను బహిష్కరిస్తున్నారని ఆరోపించారు. దీంతో తాము పాల్గొన్నానని నిత్యావసర సరుకులు కొనాలన్నా ఎవరూ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాతో అయితే పలు గ్రామాలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా వాగులు, వంకలు, ఇట్లాంటి సంబంధించిన కుంటలు కానీ, నదులు కానీ ఎక్కడ చూసినా కూడా ఇసుక అక్రమ రవాణా అయితే చేసుకున్న నేపథ్యంలో కూడా ఏదైతే బాల్కొండ నియోజకవర్గంలో అయితే ఆ రామన్నపేట గ్రామంలో ఇబ్బంది చోటు చేసుకున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక్కడ సంబంధించినటువంటి గ్రామస్తులకైతే రామన్నపేట గ్రామస్తులకు కుల బహిష్కరణ చేసిన కూడా సందర్భం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇసుక అక్రమ రవాణా తీసుకుపోతున్నారు, రాత్రనక పగలనక కూడా తీసుకుపోతున్నారు. దీంతో అయితే ప్రశ్నించినందుకు మాకు కుల బహిష్కరణ చేశారని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏం జరిగిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీకు కుల బహిష్కరణ అంటారు, ఎందుకోసం కుల బహిష్కరణ చేశారు? ఎన్ని రోజులైంది? మాకు నెల రోజులు అవుతుంది కుల బహిష్కరణ చేసి. మా గల్లీ నుంచి ఉసుకే నడుస్తుంది. ఉసుకే ట్రక్కులు నడద్దు అన్నందుకు మాకు కుల బహిష్కరణ చేసిండ్రు. మా పిల్లల్ని మేము ఏ షాప్కి వెళ్ళినా మాకు సామాన్ ఇవ్వట్లేదు. పాల ప్యాకెట్లు లేవు, సామాన్ లేదు, రేషన్ లేదు. మా అక్కడికి వెళ్ళినా కానీ కుల బహిష్కరణ చేసినామంటుండ్రు. మంగళ షాప్లకు వెళ్ళినా మా పిల్లలకు కటింగ్ వేయట్లేదు, మటన్ ఇవ్వట్లేదు, చికెన్ ఇవ్వట్లేదు. చేపల వాళ్ళు కూడా మా గల్లీకి రావట్లేదు. ఒకటి ఎస్సీ వాళ్ళు డప్పులు కొట్టడానికి రావట్లేదు. మళ్ళీ పిల్లల స్కూల్కి వెళ్ళినా కానీ కూడా పిల్లల్ని కూడా వాళ్ళ పిల్లలతోటి గలవనివ్వట్లేదు, ఆడుకోనివ్వట్లేదు. మాకు ఏ విధంగా కూడా సహకరిస్తలేరు. వాళ్ళే మాతోటి మాట్లాడినందుకు ₹1,00,000 జుర్మానాన్ని వాళ్ళే పెట్టుకున్నారు. ఆంక్షలు పెట్టుకున్నారు. వాళ్ళు మాతోటి ఎవరు మాట్లాడట్లేదు. మేము పనికి వెళ్ళినా కూడా మాతోటి ఎవరిని కలవటి ఇవ్వట్లేదు, రేషన్ కూడా ఇవ్వట్లేదు. కనీసం డాక్టర్లు కూడా రావట్లేదు. మా పిల్లలు వేరే కులాల డాక్టర్లు కూడా మమ్మల్ని చూడడానికి, మా పిల్లలకు బాగా లేకుంటే కూడా డాక్టర్లు కూడా రావట్లేదు. మమ్మల్ని పూర్తిగా కుల బహిష్కరణ చేసిండ్రు. చూద్దాం. అదే ఇంకా కూడా గ్రామస్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఒకే కులానికి చెందిన 300 కుటుంబాలని కూడా తీసుకెళ్ళిన అంటే వెలివేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. విడిసి ఆధ్వర్యంలో అంటే ఇప్పుడు ఇసుక ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీరు అబ్జెక్షన్ చెప్పినందుకే ఇదంతా జరిగిందంటారు. సార్, ఈ కప్పలవాగు అనేది మా చివర ఉంటుంది, మా ముదిరాజు ఇండ్లు. అక్కడ నుంచి దీనికి తో ఉంటుంది. అక్కడ నుంచి వస్తూ ఉంటే నైట్లో పొలాలకు పోయే వాళ్ళు ఉన్నారు మా వ్యవసాయదారులు. దాన్ని ఇది ఏంది ఇది మీదకి వస్తా కూడా వ్యతిరేకిస్తున్నందుకు ఉసుకేద్దాం అంటున్నారు వీళ్ళు. ఈ ముద్రాలని 2 పెద్ద సంఘాలు ఉంటాయి. ఒక సంఘాన్ని వెలివేసారు ఆల్రెడీ. మీరు వ్యతిరేకిస్తున్నారు. మాకు ఇళ్ళని వెలివేసారని ఇంకో సంఘాన్ని కూడా ముద్రాజుని మొత్తం వెలివేసారు సార్. మాకు వెలివేసేది అంతగా సార్. ఒక మామూలు వేరే జాగాలో ఉన్న పెంటను కూడా కాల్ చెప్పి వేరే కులాస్తులు అయినా పాములు అశోక్ అంటారు. అయినను కూడా ఒక వేరే విలేజ్కి ఎప్పుడు ఇక్కడ బతికిండు, ఎక్కడ పుట్టిండు సార్. గతను కూడా ఒక ముదిరాజ్ అనే పేరు లెంకి కూడా అయినను కూడా కాల్ చేస్తే రాత్రి బగోళ్ళు కూడా తీసి బయట పడేసిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇంత హీనమా సార్? ఈ చైర్మన్ ఏంటైనా ఈ క్రిమినల్ కు ఆల్రెడీ మూర్తల పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ కేసులు కూడా ఉన్నాయి. ఈయన వీడి చైర్మన్ గా ఎక్కి బాలకిషన్ అని చెప్పి ఈయనకు జేసీ ట్రిప్ ఉంటుంది, జేసీబీ ఉంటుంది. ఈ జేసీబీతో లింపుడు పోడి అంగం మా రస్తాలకు వెళ్ళి కొంత పండుకుంటాం చేస్తాం. పిల్లలు అడ్డం వస్తారు. కొద్దిగా జాగ్రత్త, ఇట్లా మంచిది కాదని వ్యతిరేకించినందుకు మా కులాలను బహిష్కరించారు. అయితే ఇంత జరుగుతున్నా ఇక్కడ మీకు సంబంధించినటువంటి మంత్రి బాల్కొండ నియోజకవర్గ మంత్రి దృష్టికి తీసుకెళ్లేదు? లేదు సార్, ఆ సార్ దగ్గర తీసుకోరలేదు. మేము తీసుకువెళ్ళాం సార్. మాకు ఏదే జరుగుతున్నాయి. అయితే మాకు డెడ్ లైన్ 31 పెట్టారు. అంటే వాళ్ళు పెట్టుకున్నాడ 30 తారీఖు రాత్రి మేము పీకే రచ్చు మా వాళ్ళను గరీబ్ వాళ్ళు ఉన్నారు కదా సార్. ఇళ్ళ షాపులలో ఇళ్ళ కిరాయికున్నారు. వాళ్ళను కూడా రాత్రి ఇట్లా 30 తారీఖు వచ్చింది. తీయకపోతే నీకు ₹1,00,000 జుర్మా. ఏది ఇంటి ఓనర్ తీసి బయట పడితే తెల్లని దాకా మాకు ఇండ్లు లేకనే మేము కిరాయి ఉన్నాం సార్. వాళ్ళ వేరే ఇతర కులాస్తుల దగ్గర రాత్రి పడితే తెల్లని దాకా మోసుకొని పిల్లలు జిల్లాలతో ఎంత కలకల సార్. ఏం పాపం చేసిన మేము ఇంట్లో? నేను 50 ఏళ్ళ సీనియర్, నా వయసు 50 నుంచి నేను ఎప్పుడు వదిలే. నా తాత ముత్తాల నుంచి కూడా ఇంత కూడా వదిలే. ఇంత ఎవరు ఇంత మాకు మా మీద అన్యాయం చేయడానికి మేము అన్యాయం చేసినాం. వ్యతిరేకించినందుక ఈ శిక్ష మేము వ్యతిరేకించినాం. మరి ఈ పిల్లలు జిల్లాలు ఇట్లా అవుతుంది, ఇట్లా ఇది అద్దు ఇట్లా వద్దు. మేము పోతే వేరే రూట్ చేసుకొని ఎట్లా వెళ్ళిపోయి మా మీద ఎందుకు సార్ ఇంత కష్టం అని చెప్పి మీడియా ద్వారా కూడా మాకేమో న్యాయం జరగాలి మేము కోరుకుంటున్నాం సార్. ఇది మొత్తానికి తాజాగా ఏదైతే జిల్లాలో బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే రామన్నపేట గ్రామంలో ఉన్న ఆ గ్రామస్తులు అయితే 300 కుటుంబాలకు కూడా వీడీసీ ఆగడాలతో అయితే వెలువేసిన పరిస్థితి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు కూడా తినడానికైనా ఏదైనా పరిస్థితి వాళ్ళకి అనుకోని పరిస్థితి దాపరించిన కూడా బయటకు వెళ్తే కూడా ఎవరు కూడా దగ్గర రాని పరిస్థితి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం, నెల రోజుల నుండి ఇదే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీనికి సంబంధించిన గవర్నమెంట్ కానీ అధికారులు కానీ న్యాయం చేయాలని చెప్పి వీళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజామాబాద్ లో ఎక్కడ చూసినా ఇసుక రవాణా అయితే జోరుగా కొనసాగే నేపథ్యంలో కూడా ఇసుకతోటే ఇట్లా జరిగిందని చెప్పి కూడా గ్రామస్తులు బయటకు రావడం కూడా
కూడా ఇది చర్చించదగిన విషయం అని చెప్పి ఇక్కడ గ్రామస్తులతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన తాజా పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్ జిల్లా.